హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా ఫాస్ట్గా అయిపోయే లెమన్ రైస్ ఎలా చేయాలో చూద్దాము. ఇది లంచ్ బాక్స్లో కూడా మంచి రెసిపీ, మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు వేసి వేయించుకోవాలి. అవి వేగాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అలాగే ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఈ తాలింపు అంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే లెమన్ రైస్కి, మీరు తీసుకునే రైస్కి సరిపడా అంత సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీరు ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. ఇప్పుడు ఇందులోకి మీరు తినే పులుపుని బట్టి నిమ్మకాయని రసం తీసుకుని వేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా వదిలేసి అప్పుడు సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉండే లెమన్ రైస్ అయితే రెడీ అవుతుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.